కేతిక శర్మ ఎక్కువగా తెలుగు వాళ్లకు పరిచయం ఉండే నటి. ఎందుకంటే ఆమె చేసిన 4 సినిమాలు తెలుగులో చేసినవే. అందుకని ఆమె ఇక్కడ ప్రేక్షకులకు సుపరిచితం. సామాజిక మాధ్యమంలో కూడా చురుగ్గా ఉండే కేతిక శర్మ ఢిల్లీలో పుట్టి ఇక్కడే చదువుకుంది. సినిమాల్లోకి రాకముందు కేతిక శర్మ మోడలింగ్ లో రాణించింది. దానికన్నా ముందు ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా సామాజిక మాధ్యమంలో బాగా పరిచయం. ఆసక్తికరం ఏమిటంటే ఆమె మొదటి సినిమా తెలుగులో చేయడం. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ కథానాయకుడిగా 2001లో వచ్చిన రొమాంటిక్ కేతిక శర్మ కథానాయికగా నటించి తన నటనతో మెప్పించి తన అందచందాలతో రొమాన్స్ తో కుర్రకారును పిచ్చెక్కించింది. అదే సంవత్సరం నాగశౌర్య కథానాయకుడిగా లక్ష్య అనే సినిమాలో కథానాయికగా నటించింది. ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన సినిమా. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడలేదు. అయితే ఆ తరువాతి సంవత్సరం వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా వచ్చిన రంగరంగ వైభవంగా అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. కేతిక శర్మకి తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. గత సంవత్సరం పవన్ కళ్యాణ్ దర్శకుడు సముద్రగని కాంబినేషన్ లో వచ్చిన ప్రో సినిమాలో కేతిక శర్మ నటించింది. అందులో వైష్ణవ్ తేజ్ అన్నయ్య సాయిధరం తేజ్ తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించాడు. ఇలా ఇద్దరు అన్నదమ్ములతో నటించిన కేతిక శర్మ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. సామాజిక మాధ్యమంలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలతో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది కేతిక శర్మ. ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.